చెప్పండి. 13వ తారీఖు నాడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ నెల 4వ తారీఖు నాడు వెలువరించబడ్డ ఫలితంలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ సాధించినటువంటి ఏకైక సీటు మల్కాజిగిరి సీటు. వేరే పార్లమెంట్లలో ఒక 4 అసెంబ్లీలలో మెజార్టీ, 3 అసెంబ్లీలలో మైనస్ ఉంటుంది. కానీ కూకట్పల్లి అసెంబ్లీ కావచ్చు, అది కంటోన్మెంట్ అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ అన్ని నియోజకవర్గాలు మెజార్టీ ఇచ్చి దాదాపు 4 లక్షల మెజార్టీ ఈ ప్రజలకు అభినందనలు తెలిపే కార్యక్రమంలో, దాని చెప్పే కార్యక్రమంలో గత 4 రోజులు తిరుగుతా ఉన్నాం. ఆనాడు పూర్తి స్థాయిలో వాళ్ళు కలవలేకపోయినాం కాబట్టి ఇవాళ వాళ్ళు కలుస్తున్నప్పుడు ఎంత సంతోషమో ఎంత సంబరం ఉందో ఇలా తిరుగుతాను తెలుస్తాం. చాలామంది అన్నారు, కూకట్పల్లి నియోజకవర్గంలో కొన్నిసార్లు మీ పార్టీ పోటీ చేయలేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసింది, మీకు ఓట్లు వస్తాయని చెప్పి అభిప్రాయపడింది. కానీ ఇక్కడ కూడా 25,000 పైచలకు ఓట్లతో ఇవాళ భారతీయ జనతా పార్టీ తన పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకుంది. రాబోయే కాలంలో ఈ ఒరవడిని, ఈ గెలుపును మరింత గొప్పగా నిలిపే ప్రయత్నంలో భాగంగా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మరింత అకుంఠిత దీక్షతో పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటాను. మా మీద ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని అయితే మల్కాజిగిరి ప్రజలు ఇచ్చిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. సమస్యల పరిష్కారంలో అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండొచ్చు. మాకు 24 ఏళ్ళుగా అనుభవం ఉంది కాబట్టి ఇవాళ మా అనుభవం తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో దూరపట్టడం చేస్తామని చెప్పి సందర్శన చేస్తాం.